ఇటు టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇక 12 రాశులలో చివరగా మిగిలింది మీనరాశి ఒకటి. మనం ఈ ఏప్రిల్ మాసంలో మీనరాశి గనుక చూసుకున్నట్టయితే చాలా కష్టాలు రాబోతున్నాయట. ఎప్పుడు విచారంగా ఉండడము, మనోల్లాసం లేకపోవడము, అనవసరంగా డబ్బు ఖర్చు కావడము, దుష్ట సహవాసము, చెడ్డవారితో స్నేహితం చేయడము, దురలవాట్లకు లోను కావడము, భార్యాబిడ్డలను బాధ పెట్టడము, ఈ తల్లిదండ్రులను బాధ పెట్టడము, ఇలాంటివి జరిగేటువంటి ఒక అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు మొదటి వారంలో దేశ సంచారం చేస్తారు. మనసు నిలకడగా ఉండదు కాబట్టి దేశాల మీద పడతారు. దేశ సంచారం చేయడము, ఆ దేశ సంచారం కూడా ఇంట్లో చెప్పకుండా చెయ్యకుండా వెళ్ళడము, ఇంటి వాళ్ళను బాధ పెట్టడము, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు, ఏ రాత్రో ఏ పగలో ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళడము, వారికి మన ఇంటి కుటుంబంలో వ్యక్తులకు మనస్తాపం కలిగించడము ఈ మీనరాశి వారు చేసేటువంటి ఒక పని. వారు ఏం మాట్లాడతారో, ఎదుటి వారిని ఎలా మానసికంగా హింసిస్తారో కూడా తెలియదు. అలా ఉంటుంది వీళ్ళ యొక్క మనస్తత్వం. ఈ నెలలో వ్యాపారంలో నష్టం ఏర్పడుతూ ఉంటుంది. వృత్తిలో నష్టాలు, మనశ్శాంతి లేని జీవితం, ఇవన్నీ కూడా మొదటి నెలలో మొదటి వారంలో కలిగేటువంటి ఒక ఫలితాలు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని కార్యాల వల్ల, కొన్ని ధర్మ కార్యాలు చేయడం వల్ల ఏప్రిల్ మాసంలో 4వ చివరి వారంలో కానీ మొదటి వారంలో కానీ కొన్ని ధర్మ కార్యాలు చేయడం వల్ల కొద్దిగా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని పనులకు పునాదులు వేయడం, అంకురార్పణ చేసుకోవడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ ధర్మకార్యాలు పుణ్యకార్యాలు కొన్ని చేయడం వల్ల కొన్ని బాధలు తొలగిపోయి మనశ్శాంతి ఏర్పడడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఈ రెండవ వారంలో చేసేటువంటి ధర్మకార్యాలు పుణ్యకార్యాల వల్ల మూడవ వారం వచ్చేటప్పటికి దేహం సౌఖ్యం, ఆరోగ్యంగా ఉండడము, మనస్సు ప్రశాంతంగా ఉండడము, కార్య విఘ్నం జరుగుతుంది. కార్యాలు మనశ్శాంతిగా ఉన్నప్పటికీ, దేహం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలలో కుటిలత్వం చేత ప్రవర్తించడం అనేది, మనసులో ఒకటి పైకి చెప్పేది ఒకటి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రవర్తించడం, కుటిల స్వభావంతో ప్రవర్తించడం జరుగుతుంది. కార్య విఘ్నాలు కలగడానికి ఆస్కారం ఉంది, కానీ ధనలాభం వచ్చేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ మీనరాశి వారు కుటిల స్వభావాన్ని మానుకోవాలి. వీరికి ఈ నెలలో ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కుటిల స్వభావం. ఈ కుటిల స్వభావాన్ని కనుక వారు మానుకున్నట్టయితే ఎదుటివారు మంచివారే అవుతారు, తను మంచివారే అవుతారు. దానివల్ల ఈ కుటిల స్వభావము ఉండడం వల్ల ఈ మీనరాశి వారికి మూడవ వారంలో వాళ్ళు మానసికంగా మనశ్శాంతిగా ఉండలేరు, ఎదుటివారిని మనశ్శాంతిగా ఉండనీయకుండా చేయడం జరుగుతుంటుంది. ఈ కుటిల స్వభావాన్ని మానుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మూడవ వారంలో. ఇక 4వ వారం వచ్చేటప్పటికి అపకీర్తి, ఈ చేసేటువంటి ఈ కుటిల స్వభావం వల్ల నడిచేటువంటి ఒక యోగ్యత వల్ల అపకీర్తి, వారి పైన ఎదుటి వ్యక్తులకు ఒక ఏహ్యభావము, ఇంతేలే వీరు ఎప్పుడు మనసులో ఒకటి పైకొకటి మాట్లాడేటువంటి ఒక వ్యక్తులు, ఎవరిని సరిగా ప్రేమించరు, అంతా మేమే అనేటువంటి ఒక అహంకారంతో జీవితాన్ని నడుపుతుంటారు, అంతా మాకే తెలుసు అంటారు, అలా ఉంటారని చెప్పి ఒక రకమైన ఒక ఏక్ష్య భావన కలుగుతుంది. దానివల్ల అపకీర్తి వస్తుంది. దానివల్ల ఎవరు సరిగా మాట్లాడకపోవడం వల్ల మనోవిచారం. అలాంటి వారితో, ఈ కుటిల స్వభావం ఉన్నటువంటి వారితో ఎవరో కొందరు తప్ప, వారి యొక్క దానికి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు ఎవరు సరిగా మాట్లాడరు. దానివల్ల మనస్తాపం ఏర్పడడం, సమయానుకూలంగా భోజనం లేకపోవడము, అనుకున్న కార్యక్రమాలకు భంగం ఏర్పడము, కలహాలతో కాపురం గడుపుకోవడము, ప్రతిదానికి కలహం, ప్రతిదానికి ఎదుటి వారిని మనశ్శాంతి ఉండకుండా ఇలా చేశావు అలా చేశావు అని చెప్పి తప్పులు తీస్తూ ఉండడము, దానివల్ల ఎదుటి వ్యక్తి బాధపడము, మీరు బాధపడడం అనేటువంటిది జరుగుతుంది మీనరాశి వారికి 3-4 వారాలలో. అనారోగ్యంతో బాధపడుతుంటారు.
రుణపడుట, అపకీర్తి పాలగుట జరుగుతోంది. కాబట్టి వీరు అలా ఉండకుండా ఉండాలి, సుఖమైన జీవితం పొందాలి అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది ఒక స్తోత్రం ఉంది. అది మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ మీనరాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటి దాన్ని ప్రతిరోజు చదివినట్టయితే అది ఆ లక్ష్మీ నృసింహస్వామి మిమ్ములను ఈ మీనరాశి వారిని ఆదుకొని వారి యొక్క వారికి మనశ్శాంతినిచ్చి వారి వల్ల ఎదుటి వ్యక్తులకు కూడా మనశ్శాంతిని ఇవ్వడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ నెలలో ఏప్రిల్ మాసంలో వీరు ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే సుఖ జీవితాన్ని పొంది సుఖంగా ఉంటారు. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.